ఒక 2-3 సంవత్సరాల నుంచి బాగా పరిచయం. మా యొక్క అర్చకస్తులు శ్రేమున్నా కూడా ఎప్పుడు ఫోన్ చేసినా కూడా సానుకూలంగా స్పందించి ఎప్పటికప్పటికీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తూ మాకు ఏ సమస్య ఉన్నా కూడా ఆ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి అవి పరిష్కారం అయ్యేటట్టుగా తనవంతు సహాయం చేసి మాకు ఎంతోగానో తోడ్పడ్డారు. వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అంతేకాకుండా మల్లేశం గారు మా జిల్లా వారు, వరంగల్ జిల్లా వారు, వారికి ఆ విధంగా నాకు ఎంతో గర్వంగా ఉంది. వారికి ఉత్తమ జర్నలిస్ట్గా అవార్డు వచ్చినందుకు మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడు తెలంగాణ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు పద్మాచారి గారిని 2 నిమిషాలు. ఈరోజు కుమ్మరి మరియు యువజన మేధావుల సదస్సును మంచిగా కోఆర్డినేషన్ చేసిన ఎస్ఐ శ్రీనివాస్ గారికి, అదేవిధంగా ఈ అందరినీ మేధావర్గాన్ని, కుల వర్గాలను అందరినీ కోఆర్డినేషన్ చేసి ఇప్పుడు ఇక్కడ అధ్యక్షత వహించిన సూర్యరామన్ గారికి, అలాగే పోరాట యోధులు, దళిత రత్నులు, ఎస్సీ ఎస్టీల గురించి అలుపెరగని పోరాటం చేస్తున్న పెద్ద ఉద్దండ నాయకుల మధ్యన మనం ఉన్నాము. అందులో పట ఆర్ కృష్ణన్న గారు, మందకృష్ణ మాదయ్యన్న గారు, వాళ్ళు మాకు ఆదర్శం. అదేవిధంగా మల్లేశన్న గురించి జర్నలిజం గురించి క్లుప్తంగా బ్రహ్మాండంగా చెప్పిన కాళపన్న గారు, శ్రీనివాస్ గౌడ్ గారికి, అదేవిధంగా పూర్ణచంద్రరావు గారు, ఆత్మీయ అభినందన అందుకున్న మల్లేశన్న, మిగతా అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ, ముఖ్యంగా మల్లేశన్న నాకు 2001 నుంచి తెలుసు. ముఖ్యంగా తెలంగాణలో పట్టిన జర్నలిస్టులు ముత్యాలు అయితే అందులో పట మల్లేశన్న ఆణిముత్యం. ముఖ్యంగా తెలంగాణ ఉద్యోగుల సంఘం 2001లో పట స్టార్ట్ చేసినప్పుడు ఒక జర్నలిస్ట్ లేకపోతే, మల్లేశన్న అటువంటి లేకపోతే మాకు కూడా ఫోటోలు పెట్టి దండలేసే సిచ్యువేషన్స్ నుంచి మమ్మల్ని కాపాడిందంటే ఓన్లీ జర్నలిస్టులు. మేము ఇప్పటికి కూడా తెలంగాణ ఉద్యోగుల సంఘంగా, తెలంగాణ ఉద్యమకారులుగా మేము ఎప్పుడు జర్నలిస్టులు అందులో కూడా మల్లేశన్నను మేము ఎప్పుడు మర్చిపోలేము. ఎందుకంటే చంద్రబాబు ఉన్నప్పుడు పెద్ద ఎత్తున పోరాటాలు చేసినప్పుడు, జిల్లా పార్టీలు పెట్టుకున్నప్పుడు మా మీద ప్రభుత్వం పెద్ద ఎత్తున కక్ష ఎందుకొని నన్ను ఎన్నో విధంగా హింసించాలని చూసినప్పుడు మేము చేసే ప్రతి కదలికను, మేము చేసే ప్రతి విషయంను జర్నలిస్టుగా మల్లేశన్న పత్రికాముఖంగా మమ్మల్ని ఎక్స్పోజ్ చేసినందుకు ఆ అవకాశం ప్రభుత్వానికి రాలేదు. ఆ రానందుకు మమ్మల్ని అంత ఎక్స్పోజ్ చేసినందుకు తెలంగాణ ఇంత పెద్ద ఉద్యమం వచ్చి తెలంగాణ సాధన లోపల క్రియాశీలక పాత్ర పోషించిన, మాకు పోషించే విధంగా గైడ్ చేసిన మల్లేశన్నకు పేరు పేరున వాళ్ళ, ఎందుకంటే మల్లేశన్న ఇంత కృషి చేసి ఇంతలో రావడానికి వాళ్ళ వదినమ్మ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ, మరి ఒకసారి ఎందుకంటే సమయభావం లేదు, మళ్ళీ అవకాశం వచ్చినప్పుడు మల్లేశన్న గురించి క్లుప్తంగా మళ్ళీ మాట్లాడుకోవచ్చు. అదేవిధంగా మీ అందరికీ ఇది మల్లేశన్నకి ఇచ్చిన గౌరవం కాదు, ఇది మన అందరికీ తెలంగాణ పౌరులకు, తెలంగాణ జర్నలిస్టులు అందరికీ ఇచ్చిన గౌరవంగా భావించు. అదేవిధంగా ఇంకా అత్యున్నత స్థాయికి మల్లేశన్న ఎదగాలని తెలంగాణ ఉద్యోగుల తరఫున కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. జై తెలంగాణ. పద్మచారి గారికి ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వ డాక్టర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ డాక్టర్ రవిశంకర్ గారిని. ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ఐజీపీ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ మా పూర్ణచంద్రరావు గారు, అదేవిధంగా బీసీ ఉద్యమ నేత ఆర్ కృష్ణయ్య గారు, ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ గారు, ఎంబీసీ జాతీయ అధ్యక్షుడు కాలప్ప గారు, రాజుల శ్రీనివాస్ గౌడ్ గారు, బండారు భిక్షపతి గారు, ఎలిశాల కృష్ణ గారు, అదేవిధంగా ఈరోజు సన్మాన గ్రహీత ఆకారపు మల్లేష్ గారు, తెలంగాణ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు పద్మాచారి గారు, తెలంగాణ ఉద్యోగుల సంఘ ప్రతినిధి నిమ్స్ సత్యగౌడ్ గారు, మరియు వేదిక మీద ఉన్న పెద్దలు, ఈ వేదికలో ఆశీనులైనటువంటి మా సోదర సోదరీమణులు, అదేవిధంగా పాత్రికేయులు, మీడియా ప్రతినిధులు అందరికీ కూడా మా యొక్క నమస్కారాలు. మల్లేష్ గారు ఇంతమంది అభినందనలు అందుకోవడం చాలా గొప్ప విషయం. మామూలు రాజకీయ నాయకుల నుండి కాకుండా ఏళ్ల తరబడి వర్గ పోరాటాలు చేసి
వర్గం హక్కుల కొరకు కొట్లాడుతున్నటువంటి ఉద్యమ నాయకులు ఆర్ కృష్ణయ్య గారు మందకృష్ణ గారి మండలంలో పొందడం అనేది చాలా గొప్ప విషయం. జర్నలిజం అనేది నిజంగా డైనమిక్ ఫీల్డ్, కానీ అదే సమయంలో చాలా ముళ్ళపాల్పు లాంటిది. ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టుగా ఆయన ఎంతో మారుమూల ప్రాంతం నుంచి, అతి చిన్న కుటుంబం నుంచి వచ్చి కూడా మేనేజ్మెంట్ మనది కాని సంస్థలో పనిచేసుకుంటూ ఒకవైపు తన విలువలు కాపాడుకుంటూ ఈరోజు ఈ అవార్డు పొందడం అనేది చాలా గొప్ప విషయం. వ్యక్తిగతంగా నాకు సంతోషకరమైన విషయం ఏంటంటే ఆకారపు మల్లేష్ గారు, మా అమ్మ తరపు ఆకారపు వాళ్ళు, ఆ రకంగా వారితో మాకు బంధుత్వం కలవడం అనేది కూడా వ్యక్తిగతంగా నాకు సంతోషంగా ఉంది. మరి ఇంత మంచి కార్యక్రమాన్ని కష్టపడి ఏర్పాటు చేసిన కార్యక్రమ నిర్వాహకులు సూర్యారావు గారు, అశోక్ గారు, వేలాద్రి గారు, ఎస్ఐ శ్రీనివాస్ గారు, ఎలిశాల కృష్ణ గారు, వీరందరికీ కూడా ఈ సభాముఖంగా వారికి అభినందనలు తెలియజేసుకుంటూ, మల్లేష్ గారు ఇక ముందు కూడా ఇదే విధంగా తన విలువలను కాపాడుకుంటూ ఇంకా ఎన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ సందర్భంగా ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ గారిని దయచేసి 2 నిమిషాలు మళ్ళీ సమయం లేదు కాబట్టి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, అదేవిధంగా ఈరోజు సన్మాన గ్రహీత అన్న ఆకారపు మల్లేశన్న గారికి, ఇక్కడ వచ్చినటువంటి గౌరవ పెద్దలకు, కుల బంధువులందరికీ నా యొక్క ఉద్యమ వందనాలు. ఆకారపు అంటే అందులో కారం ఉంది, ఇంటి పేరులోనే కారం ఉంది. అవినీతి పరులకు, దోపిడిదారులకు కళ్ళల్లో కారం లాంటి వాడు మల్లేశన్న. బడుగు బలహీన వర్గాలకు, తెలంగాణ బిడ్డలకు మమకారాన్ని పంచిచ్చేటువంటి అన్న ఆకారపు మల్లేశన్న. చాలా సందర్భంలో స్వతహాగా బీసీ ఉద్యమంలో కృష్ణ నాయకత్వంలో మేము ఉన్నాం కాబట్టి ప్రతిరోజు ఏదో సందర్భంలో ఫోన్లో కానీ కలిసి కానీ మాట్లాడుకునే అవకాశం ఉంటుంది. అయితే అప్పుడప్పుడు అనుకునే వాళ్ళం, అన్న బీసీనే కదా, బీసీ ఉద్యమాలని ఎందుకు అనుకున్న స్థాయిలో ఈనాళ్ళ రావడం లేదని. ఒకసారి చట్టసభలో రిజర్వేషన్ల గురించి ఇంతకుముందు మందకృష్ణ చెప్పినట్టు బీసీలకు ఎట్లా అన్యాయం జరుగుతుంది చట్టసభల్లో కానీ, అసెంబ్లీ పార్లమెంట్లో కానీ, దాని చారిత్రక నేపథ్యం ఏందని ఒక వ్యాసం రాసింది. నేను బాగా ఒక 2-3 రోజులు కూర్చొని రాసి పంపించిన. ఆ యాజమాన్యానికి నాకు ఒక వాదన, లేదండి మా ఈనాడు పేపర్లో ఇట్లాంటి కులానికి సంబంధించిన వ్యాసాలు వేయము అని చెప్పారు. నేను కూడా చెప్పాను, ఇది కులము కాదు, ఇది ఒక వర్గము, ఒక సమూహం బీసీలు అనేది. మీరు అట్లా అనుకుంటే బీసీ సంక్షేమ శాఖ మంత్రి అని రాయదు, బీసీ అనే పదం ఈనాడు రావద్దు. చాలా వాదోపవాదాలు జరిగిన తర్వాత అందరు గుర్తుండే ఉంటుంది, బీసీ వార్తలు ఎప్పుడు ప్రధానంగా రానప్పుడు ఒకసారి డి శ్రీనివాసో, ముఖేష్ గౌడో బీసీ సంక్షేమం మీద పెడితే, కుల సంఘాల మీటింగ్ పెడితే, సరే ఆ కుల సంఘాల మీటింగ్లో ఇంతకుముందు కాలప్పన చెప్పినట్టు బీసీనో ఎంబీసీనో మనం అంతా అన్నదమ్ములు, సరే ఇంటర్నల్ గొడవలు మస్తుగా ఉంటాయి, ఒక కుటుంబంలో భేదాభిప్రాయాలు భిన్నాభిప్రాయాలు ఉంటాయి, అసలు ఎవరు కొట్టుకోలే తిట్టుకోలే. అదే ఈనాడు పేపర్లో బీసీ ఎంబీసీ పెద్దగా రాశారు, బ్యానర్ పేజ్ డిస్ట్యూమ్ అని రాశారు, బీసీలు ఎంబీసీలు డిస్ట్యూమ్ అని పెద్దగా రాశారు. నేను ఇవన్నీ ఉదాహరణలతో సహా ఒక కట్ట కట్టుకొని పోయినా. దత్తారాం కత్రి గారు ఉంటారు, ఆయన వ్యాసాల పేజ్ చూస్తుంటే వారి దగ్గరికి పోతే ఆయన చెప్పిండు, నేను ఒక అతిపెద్ద సీక్రెట్ చెప్పినా గౌడ్ గారు అన్నాడు, నా జీవితంలో ఇక్కడ ఎవరికి చెప్పలేదు, నీకు చెప్తున్నాను. ఏం సార్ చెప్పండి అంటే, నేను కూడా బీసీనే, ఇంతవరకు బీసీ అనే పదం నేను ఎక్కడ చెప్పుకోలేదు, చెప్పుకుంటే ఏమైతుందో నా పరిస్థితి అని తెలియదు, కాబట్టి ఈ సీక్రెట్ నీకు ఒక్కరికే చెవులో చెప్తున్నా, మళ్ళీ ఎవరికి చెప్పకండి. అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే టైంపాస్ కోసం కాదు. అప్పుడు మల్లేష్ అని గుర్తొచ్చింది నాకు, అబ్బాయి ఇంత నిర్బంధాల మధ్యన, ఇంత వ్యవస్థ మధ్యన బీసీ అనే పదాన్ని ఉచ్చరించొద్దనే మధ్యన
రోజు బీసీ ఉద్యమ వార్తలు మల్లేష్ అన్న రాయడం ఎట్లా సాధ్యమవుతుందని చెప్పి నేను అప్పుడు గుర్తించాను. అలాంటి సందర్భం లోపల మల్లేష్ అన్న గారు ఒకవైపు తన పుట్టినటువంటి కులాన్ని విస్మరించకుండా, తన జాతిని విస్మరించకుండా, తను పెరిగినటువంటి గడ్డని, జరుగుతున్నటువంటి తెలంగాణ వాదాన్ని విస్మరించకుండా అన్ని సమన్వయం చేస్తూ ఇలా ముందుకు తీసుకుపోవడం, ఇలా ప్రభుత్వంచే ఉత్తమ అవార్డును పొందడం, ఇది బీసీలకే, ఇది తెలంగాణ రాష్ట్రంలోని 3 కోట్ల మంది బీసీలకే వండి తెచ్చినటువంటి మల్లేష్ అన్నకు బీసీ సంక్షేమ సంఘం తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, నేను వాస్తవంగా అవార్డు రాగానే బీసీ సంఘం నుంచే పెడదామని చూసినాను. కానీ ఇంతవరకు అన్నతోటి పరిచయం ఉంది కానీ ఇద్దరం కలిసి ఎప్పుడు ఛాయ్ తాగింది కూడా లేదు. ఎందుకంటే కృష్ణ చెప్పింది ఇంత గురించి, అన్న గురించి, నిజాయితీ గురించి. ఆయన రాయడమే తప్ప ఎక్కువ మాట్లాడాడు. స్వామి వివేకానంద చెప్తాడు, అవివేకులు మాట్లాడిన తర్వాత ఆలోచిస్తారు, కానీ వివేకవంతులు ఆలోచించిన తర్వాత మాట్లాడతారని. ఈ రెండో కోవకు చెందినవాడే మల్లేష్ అన్న. వారేదన్నా మాట్లాడాలంటే ఒక 10 నిమిషాలు ఆలోచించిన తర్వాత మెల్లగా, సౌమ్యంగా, ఎవరు నొప్పించకుండా అట్లా మాట్లాడతాడు. కాబట్టి మల్లేష్ అన్నని సన్మానం చేద్దామంటే ఏమనుకుంటాడేమో మల్లేష్ అన్న. ఆయన ఎప్పుడు ఇవాళ నేను చదివాను, 26 సంవత్సరాలుగా వారి వృత్తిలో ఉన్నటువంటి వ్యక్తి. మొట్టమొదటిసారి చూశాను 26 సంవత్సరాల తర్వాత ఈనాడు పేపర్లో ఆయన ఫోటో ఒక్కసారి మొట్టమొదటి చూశాను. మా ఫోటోలు వేల సార్లు వేసింది, మనందరి ఫోటోలు వేల సార్లు వేశాడు. కానీ 26 సంవత్సరాల జీవితంలో ఒకే ఒక్కసారి ఆయన ఫోటో వచ్చింది. అది మొన్న అవార్డు వచ్చిన తర్వాతనే. అంత నిస్వార్థంగా పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇంతకుముందు కాలప్పని చెప్పారు, యజమాన్యాలు అంటే ఒక పత్రిక పెట్టడం, తర్వాత రాజ్యసభ సీటో లేకపోతే మంత్రి ఏదైనా పెడితే వాళ్ళ ఫోటోలు వాళ్ళు వేసుకోరు. కానీ ఒక ఫోటో రావడం అంటే ఆ రకంగా వచ్చింది. ఇవాళ బీసీ సంఘం నుంచి సన్మానం అడిగితే మల్లేష్ అని ఏమనుకుంటాడేమో, నేను సన్మానానికి దూరం అంటాడేమో అని చెప్పి నేను అడగలేదు. అయినా సంతోషం. ఇలా విగ్రహాల కానించి, ఇలా రాజకీయాల కానించి ప్రతిభ ఎవరికి ఉన్నా, మా రోజు వీరన్న చెప్తాడు, ప్రతిభ ఎవరి సొత్తు కాదు, మెరిట్ ఎవరి సొత్తు కాదని. ఇవాళ ప్రతిభ ఎంత ఉన్నా, మెరిట్ ఎంత ఉన్నా, ఒక దళిత అమ్మాయి ఆల్ ఇండియాలో ఎస్సీ మొన్న సివిల్స్ లో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. కానీ ఆమెను అందరు కలిసి సన్మానం చేయలే. ఇదే హైదరాబాద్ లో ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్ వాళ్ళు సన్మానం చేశారు. అంటే ఆమెకు అప్పటికి అర్థంగా ఉండొచ్చు, ఈ దేశంలో సివిల్స్ రాసినటువంటి నేను అందరికంటే, అగ్ర కులాల కంటే, అగ్రవర్ణాల కంటే నేను సివిల్స్ లో ఫస్ట్ ర్యాంక్ వచ్చినా ఎవరు గుర్తించకుండా నా కులం గుర్తించనే విషయం ఆమెకు అర్థం కావచ్చు. ఇవాళ మనం ప్రతిభ ఉన్నా, మెరిట్ ఉన్నా 500 వ్యాసాలు రాసి అనర్గళంగా ఏ శాస్త్రిలో, ఏ పంతుల్లో, ఏ అగ్రవర్ణాల్లో రాసేటువంటి వ్యాసాలు అవలీలగా 500 వ్యాసాలు రాసిన ప్రతిభ మెరిట్ అవార్డు వచ్చిన ఇలా మన కులమే గుర్తించిందనే విషయాన్ని మనం మర్చిపోదు. కులం అనేది ఒక బునాది రాయి లాంటి వాళ్ళు. ఇలా బిల్డింగ్ ఉంది, బ్రహ్మాండంగా బిల్డింగ్ కనపడుతుంది, కానీ దీనికి నిలబడ్డటువంటి పునాది రాయి కనపడదు. అట్టనే నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్పి ముగిస్తా, ఎక్కువ సమయం తీసుకోను. ఈ మధ్యనే మేము తెలంగాణ తిరిగేటప్పుడు చాకలైలమ్మ విగ్రహం పెట్టాలంటే చాకలలో పెట్టాలి, దొడ్డి కమరయ్య విగ్రహం పెట్టాలంటే యాదవులే పెట్టాలి, సర్వాయి పాపన విగ్రహం పెట్టాలంటే గౌడ్సే పెట్టాలి. ఇవాళ మానీయులు వాళ్ళు మొత్తం మళ్ళీ సమాజం కోసం చేసారు, కులం కోసం చేయలే. కులం కోసం చేసినా మొత్తం సమాజ హితం కోసం చేసారు వాళ్ళు. కానీ వాళ్ళ విగ్రహాలు మాత్రం కులంలో పెట్టాలి. కానీ వైఎస్ రాజశేఖర విగ్రహం కాంచి, ఎన్టీ రామారావు విగ్రహం కాంచి, మర్రి చెన్నారెడ్డి విగ్రహం కాంచి, జలగ వెంగళ విగ్రహం కాంచి వాళ్ళ విగ్రహాలు మాత్రం, అగ్ర కులాల విగ్రహాలు మాత్రం మనందరం పెట్టాలి, మన కులాల విగ్రహాలు మాత్రం మనోళ్ళే పెట్టాలి. ఇంతెందుకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం అగ్రకులాలు పెడతారా? మళ్ళా మన దళిత బిడ్డలు, మన సామాజిక ఎస్సీ ఎస్టీ బీసీ సంబంధించిన వాళ్ళే పెట్టాలి. ఇలా ఎంత మెరిట్ ఉన్నా, ఎంత ప్రతిభ ఉన్నా, ఎంత సమాజం కోసం పనిచేసినా, జీవితాంతం ఈ సమాజం కోసం మన ప్రాణాన్ని త్యజించినా మళ్ళా మన కులపోళ్ళే, మన సమాజంలో మన వర్గాలే గుర్తించాలి తప్ప మిగతా వాళ్ళు గుర్తించరు. కాబట్టి ఇవాళ మల్లేష్ అన్నని ఈ రకంగా మనం సన్మానించుకోవడం మనందరం అదృష్టంగా భావిస్తూ, భవిష్యత్తులో వారి అవకాశం ఇస్తే బీసీ సంక్షేమ సంఘం నుంచి వారికి పెద్ద ఎత్తున సన్మానం కాదు, ఆత్మీయ సత్కారం ఉంటుంది. వారికి, వారి కుటుంబ సభ్యులకు అందరికీ పేరు పేరున నా యొక్క హృదయపూర్వక
శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారికి. ఇప్పుడు మన ముఖ్య అతిథులు